వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు తీసుకుంటే చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ అనుకూలతలు కూడా చాలా బాగానే ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతోషకరంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభ కార్యాల కోసం మీరు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు అదృష్టం అనేది తోడు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా సరే కొంత ప్రణాళికలు వేసుకోండి. శ్రమ అనుకోకుండా ఎలా చేస్తే బాగుంటుందనేది ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తేనే మంచిది. ఈ వారమంతా కూడా జీవితంలో మంచి వైపు మీరు వేసేటువంటి అడుగు ఏదైతే ఉందో అది ఈ వారంలో మీరు ప్రారంభిస్తే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వారమంతా కూడా కుటుంబ సభ్యుల సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. మరియు అందరూ సహకరించడం వల్లనే మీరు పనులు ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని మంచి ఫలితాలనేవి పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీరు చేసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల కొంత ఆలస్యమైనా సరే అవన్నీ కూడా పరిపూర్ణంగా మంచి జరిగే అవకాశాలైతే ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు. కాబట్టి చేసే పనిలో ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలనేవి తీసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ వారం కొంత ఇబ్బందికరమైనా సరే, శ్రమ అధికమైనా సరే మంచి వైపు మాత్రం అడుగులు వేయండి. కోపతాపాలు తగ్గించుకోండి. ఇతరులపై అభాండాలు, నిందలు వేయకుండా మంచిగా ప్రవర్తిస్తేనే మంచిది. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి మీరు కాలభైరవ అష్టోత్తరం చేయండి మరియు విఘ్నేశ్వర ఆరాధన చేయండి. ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 4.